నూనె లేదులేమ్మా, నూనె అయిపోయింది. దూకో. కొంచెం ఉంచమన్నావా? ఓకే అండి, చూసారు కదా. ఇంక ఇప్పుడు దాకా అయితే అక్షయ్ అయితే తలంతా వాడే దూకుంటున్నాడు. ఆదర్శ్ ఇంక మేము వచ్చేసి అమ్మ వాళ్ళ కాడికైతే వచ్చాము. రాత్రి పిల్లల కోసం అని చెప్పేసి మా నాన్న తీసుకురమ్మండి ఇక్కడికైతే వచ్చామండి. ఇంకా ఈరోజు సండే కదా, అందుకని చెప్పేసి ఇంక అమ్మ వాళ్ళతో అలా బయటకు వెళ్దామని అనుకుంటున్నాను. అందుకని ఇంకా మంగళగిరి అయితే వెళ్తున్నాను. అదేవిధంగా ఆదర్శకి వచ్చేసి ఇంకా 2 జతలు అయితే బట్టలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆదర్శకి బట్టలు తీసుకుందామని చెప్పేసి ఇంకా మంగళగిరి అయితే రెడీ అవుతున్నాం. నేనైతే రెడీ అయ్యాను. మా ఆయన వచ్చేసి స్నానం చేస్తున్నాడు. ఇంకా ఆయన రాగానే బయలుదేరి వెళ్ళిపోవటమే. అమ్మ వాళ్ళు వచ్చేసి ముందుగానే వెళ్ళారండి. ఇంక మా డాడీకి వచ్చేసి కొంచెం ఫీవర్గా ఉందంట, అందుకని జలుబు చేసిందని చెప్పేసి ఇంకా చూపించుకుంటా ఉంటామమ్మ, మీరు వచ్చేయండి అని చెప్పారు. అందుకని ఇంకా ఆడికైతే వెళ్ళాలా. ఓకేనండి, ఇంకా మంగళగిరి వెళ్ళినాక అక్కడ వాతావరణం అంతా ఎలా ఉందో చూసేద్దాం. మంగళగిరిలో నేను ఎప్పుడు వీడియో తీయలేదు, కానీ ఇదే ఫస్ట్ టైం. అందుకని చెప్పేసి మంగళగిరి అంతా చూసేద్దాం, తిరిగేద్దాం, అక్కడ ఎలా ఉండిద్దో ఏదైనా చూసేద్దాం. ఓకేనా. అక్కడ హెలికాప్టర్ వెళ్తున్నట్టు, హెలికాప్టర్ ఏమన్నా అది. ఓకే అక్షయ్, ఆదర్శ్ హాయ్, డాడీ హాయ్, డాడీ హాయ్ చెప్పమని చెప్పురా. ఆడికి వెళ్తున్నారు? వినకొండ, మంగళగిరి. ఓకే, వెళ్ళాలా? అబ్బో, ఓకే. నిన్న మధ్యలో అమ్మేస్తాం, వద్దులే. మా వాడైతే వందే మాత్రకైతే ఏ విధంగా ఏమి హ్యాపీనెస్ వచ్చిందో అందుకని చెప్పేసి టపాసులు వెలుగుతుంది. ఆదర్శగా మీరు ఎప్పుడు జాబులు చేస్తారో, మా బిల్డింగ్లో మీరు ఎప్పుడు తిరుగుతారో బావా. దేనికమ్మా మరి? శ్రీ వంగవీటి మోహన్ రంగ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖద్వారం. మంగళగిరి టు విజయవాడ అటు బీసీ రోడ్ వెళ్దాం అనుకున్నాం, కానీ డాడీ వాళ్ళు మంగళగిరి వెళ్తున్నారని చెప్పేసి మంగళగిరి వెళ్తున్నాం కదా బా. బుట్ట భోజనం, బుట్ట భోజనం అంటే చిన్న బుట్టలో పెట్టిచ్చేస్తారేమో భోజనం వచ్చేసి. అరిటాకు వేసి డ్రెస్కే 10 లక్షలు కావాలా? ఎందుకాయా ఉంటుందిలే. ఓకేనండి, ఈ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు కదా రోజా, మీరు జాగ్రత్త కేర్ తీసుకోండి అని మీరు చెప్పొచ్చు, మంచి మాటే. కానీ నాదొక చిన్న మాట ఉందండి, అదేంటంటే వీడియో అయిపోయినాక చూద్దాను.
డాక్టర్ గారు ఫేమస్ అయితే మంగళగిరిలో మిమ్మల్ని కూడా తీకుండట మొదలకే మా డాడీని బాగా చూస్తారైతే మా నాన్న పాపం బాధపడుతున్నాడుగా అయ్యా అంతే మరి మా ముగ్గురు పిల్లల్ని చూస్తే మా నాన్నకి ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ముగ్గురిని తీసుకొచ్చి మా నాన్న కోసం. నేను పోతాను అనుకుంటాను. ఓకేనండి, ఇంకా మంగళగిరిలో అయితే నాన్నగారికి అయితే చూపించుకొని అలానే ఇంకా ఆదర్శకి అయితే బట్ట అయితే తీసుకుని అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు, మీకు తెలిసింది ఇంతకుముందు మా అన్నయ్య ఛానల్లో చూస్తారు కదా, అక్కడైతే ఉన్నాము. మా చిన్నమ్మ వచ్చేసి వర్క్ ఉందని ఇంకా రాలేదు. మా బాబాయ్ కూడా వచ్చేకి టైం పట్టిద్దంట. మా తమ్ముడు వచ్చేసి మా చిన్నమ్మ కాడికి అయితే వెళ్ళాడండి. ఇంకా ఆదర్శకి అయితే బట్ట అయితే తీసుకున్నాను, నాన్నకైతే చూపించేసాను హాస్పిటల్లో. ఇంక 2 పనులు అయితే అయిపోయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళినాక బట్ట అయితే చూపించేస్తాను, లేకుంటే ఇప్పుడు అమ్మగారితో చూపిస్తాను. చూసేయండి. నీకోసం ఆదర్శ్, నీకోసం ఏం తీసుకున్నా? గుడ్లా? ఎవరు తీసుకుంటారు నీకు ఇన్ని? ఎవరు తీసుకుంటారు? నువ్వే తీసుకుంటారా? అబ్బో అబ్బో అరే ఏస్ బాబా కంట్రా ఈరా పాప. ఓకేనండి, ఇంకా ఆ విధంగా అయితే డైలీ రొటీన్లోగా ఇంకా అయితే తీసుకున్నాను. బాగా ఇంకో జత కూడా తీసుకున్నా. ఇంకా ఆస్త బర్త్డే కూడా త్వరలోనే ఉంది. ఎవరు రాడు? అరా అబ్బో 2 జేబులు వీడికి. ఎట్టున్నాయి ఆదర్శ? బాగుండయా? డబ్బులు కూడా బాగుండి అయ్యా. అయ్యి ఏ షర్ట్ చూపిమా. ఇది వచ్చేసి షర్ట్ అండి, ఇంకేదన్నా ఫంక్షన్కైనా సండేకైనా బాగుండదని చెప్పేసి. కాటనమ్మా. ఎబ్బు ఫ్యాంట్ కూడా మొదలు పెట్టాడు. ఇప్పుడు వద్దులయ్యా, రేపు వద్దు నూరి పెట్టప్పుడు వేసుకుందాం. సరే ఇంకోటి ఉంది మా చూపి అంతలోకే. ఇంకోటి వచ్చేసి ఈ కలరు. ఇది బ్లూవా గ్రీనా? గ్రీనేనా? ఊరే నీ దోసరా. అయ్యయ్యో మా తెలి ఏమని అమ్మమ్మ చూపిస్తాడంట. మా నాన్నమ్మ కూడా ఇక్కడే ఉందండి, 2 రోజులు అవుతుంది. ఇది దానికంటే పొడుగుందా ఏంది? 2 ఒకటికనే ఉన్నాయా? బాగుంది. నానమ్మ చూపిస్తాండి. మా నాన్నమ్మ కూడా అయితే 2 రోజులు అవుతుందంటండి వచ్చేసి. ఇంకెక్కడే ఉంది. మా నాన్నమ్మ చదివి హాయ్ చెప్పిద్దాం. చూపించాం రైజమ్మకి. ఏమా ఎట్టండే హాయ్ చెప్పలే. అబ్బో పనుకున్నానబ్బా. చిన్న కొడుకు కడుకు వచ్చి సాలిపోయింది. అబ్బో ఇంకా ఇంకేం లేదా? తిన్నా మరే? వద్దువా తిన్నా. ఇదేనండి మా ఆంటీ వాళ్ళు వచ్చేసి హోమ్
టూర్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. చాలా టైర్డ్ అయిపోయాం పొద్దునుంచి, అటు తిరగను ఇటు తిరగను అని. ఇంకెక్కడికి వస్తే పిల్లలు ఉన్నమాల చోట అసలు కొంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అటు ఇటు తిరుగుతా ఎంజాయ్ చేసాము ఈ రోజుకైతే. పొద్దునే లేచి అయితే వెళ్ళాలి. ఇంకా పొద్దునే వెళ్దామంటే చలిగాలి తోలుతుంది, మరి ఎలా ఉండిద్దో. ఇంకా ఎందుకంటే కొంచెం గుంటూరులో కూడా పని ఉంది, చేలో మందులు తీసుకొని వెళ్ళాలా, అందుకని చెప్పేసి 10 అయితే బయలుదేరుతాము. ఇంకా చలిగాలికి తీసుకెళ్ళినా కూడా జలుబులు జ్వరాలు. అయ్యా వద్దులే. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇంకా ఈ మధ్యన అయితే చాలా యూట్యూబ్ తెరిస్తేనే అదొక సంఘటన అయితే అగపడతా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే చూశారు కదా, 3 అక్క చెల్లెలు ఒకే యాక్సిడెంట్లో చాలా అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే అసలు పాపం ఒక్కింట్లోనే 3 అక్క చెల్లెళ్ళు చనిపోవడం అంటే చాలా పెద్ద విషయం. అది చిన్నప్పుడు ఆంచి వాళ్ళ అమ్మ నాన్న పెంచి అంత చేతుల కాడికి వచ్చినాక పిల్లలు ఆ విధంగా అయ్యారంటే వాళ్ళ దుఃఖం అంతా ఎంత కాదు. వాళ్ళ దుఃఖం ఎంత ఉండిద్దంటే, నాకు తెలియకుండానే ఈ 3 పిల్లలు పుట్టక ముందనే ఫస్ట్లో ఒక ప్రెగ్నెన్సీ అయితే పోయిందండి. అప్పుడు బాధపడ్డాను, అంత బాధ. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారంటే చెప్పుకోలేని బాధ అండి. నేను ఈరోజే చూశాను, రోజు అంత కేర్ తీసుకోలేదు. అంటే నాకు అలాగా చూడాలంటే భయంగా ఉండేది కొంచెం, అందుకని చెప్పేసి నేను చూడను. కానీ ఈరోజు ఎందుకంటే అసలు ఎందుకు ఇలా జరిగిందా ఏందా అని సంఘటన చూస్తే, లారీ అయితే బస్సును ఢీకొందండి. ఇంకా లారీ వచ్చేసి బస్సు మీద పడింది. ఇంకా బస్సులో మరి ఒక పక్కే కూర్చున్నాను అనుకుంటా వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. ఒక సీట్లోనే కూర్చున్నట్టు అక్కడికక్కడే పాపం 3 చనిపోయారు. అది చాలా అసలు పిల్లలు అక్కయ్యలు కూడా చాలా అందంగా ఉన్నారు. అసలు మంచి చదువులు చదువుకున్నారంట, పెద్ద చదువులు జాబులు తెచ్చుకుంటారన్నంత సంతోషంలో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. అసలు వీడియో కొడితే అసలు మొత్తం వచ్చేస్తున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అయితే వచ్చేస్తున్నాయి. కానీ దేవుడు పుట్టించేది ఆయనే, తీసుకెళ్ళేది కూడా ఆయనే. అయితే ఇంకా ఆ టైము అలా వచ్చేసింది వాళ్ళకి. ఫ్యాన్ అప్ప ఇంకా అలా జరిగిందండి. నేను ఇంతక వెళ్ళేటప్పుడు చెప్పే కదా మీకు విషయం చెప్పాలని, అందుకనే చెబుతున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, ఫ్యామిలీ చాలామంది ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ అయినా మొన్న జరిగింది కావా, 3 అక్క చెల్లెలు చనిపోయారు. అవును, కొన్ని రోజులు అసలు వాళ్ళ అమ్మ నాన్న కూడా వద్దన్నారంట. వద్దులే అమ్మ అనేకుంది, వెళ్ళారు. ఆ టైం అలాగా జరగాలని ఉంది, జరిగిపోయింది. మనం చెప్పేది కాదు. ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉండాలి కదా సంతోషంగా. అందుకని చెప్పేసి నాదొక చిన్న విన్నపము. ఇంకా అలానే చెబితే చాలా ఇదిగా ఉంది, కానీ మనం చేయగలిగింది ఏం లేదు. ఇంత దేవుడి దయ, మనం నడుపుతున్నాము ఏదైనా కానీ చెప్పి ప్రాణం పోసుకుంటున్నామంటే అది దేవుడిచ్చిన వరమే మనకి. అందుకని చెప్పేసి అందరూ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. మీ ఫ్యామిలీ మొత్తం మీద ఒక కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి, ఓకేనా? నా వీడియో మీరు ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. మరి వాళ్ళ విషయం కాడికి వచ్చేసి నాకు ఇలా చెప్పాలనిపించింది ఈరోజు, అందుకని చెప్పేసి మీ ముందుకైతే వచ్చాను. ఇంకా అక్కడే చేద్దాం అనుకున్నాను, డ్రైవింగ్లో ఎందుకులే అని చెప్పేసి ఇంకా దగ్గర ఉందామని మీకైతే షేర్ చేస్తున్నాను, ఓకేనా? ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం, చాలా టైం. ఓకేనండి, చూసారు కదా ఇంక ఇప్పుడు దాకా వీడియో అంతా ఎలా ఉందో. ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మా నాన్నగారు హాస్పిటల్ అయితే చూపించుకున్నారు కదా, అక్కడైతే ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు చాలా బాగా చూస్తారండి. మాకు ఎప్పుడైనా మేము ఇక్కడ ఇంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు విజయవాడ నుంచి అయినా మంగళగిరి వెళ్ళే చూపించుకునేది. ఇప్పుడు హాస్పిటల్ పేరు మహేష్ క్లినిక్ అనుకుంటున్నానండి, ఐడియా లేదు ఎక్కువ, అందుకని చెప్పేసి ఇలా చూస్తున్నాను. అయితే ఆ డాక్టర్ గారు చాలా బాగా చూస్తారు, బాగా క్లోజ్గా ఉండి అన్నీ అసలు ఏదైనా కూడా గబుక్కని తగ్గిపోయింది. ఎవరన్నా మనకి ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఆ సార్ని అయితే మీట్ అవ్వండి. ఇలాగా అయితే చూసాము, మా నాన్నగారిని చూపించారు కదా,
అందుకని చెప్పేసి ఇక్కడ చాలా బాగా చూస్తారని ఆయన ఒక మాట అంటే ఆయనకి సంతోషం అనిపించింది. మీ నెంబర్ ఇవ్వండి అమ్మా, మీ వీడియోస్ మేము చాలామందికి షేర్ చేస్తాను అని చెప్పారు సార్. అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా డాక్టర్ గారు ఇంకా అదేవిధంగా హాస్పిటల్ అయితే చాలా కేర్ఫుల్గా చాలా బాగా చూసుకుంటారు డాక్టర్ గారు అయితే. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఎవరన్నా బాగాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చూయించుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. నేను ఇంతకుముందు అయితే నేను అక్కడే చూయించుకునేదాన్ని. ఖచ్చితంగా ఇప్పుడు బాగాలేకపోతే 2 ఇంజక్షన్లు ఖచ్చితంగా పడాల్సిందే. నరానికి ఒకటి, 20కి ఒకటి, 2 చేస్తారు. చాలా బాగా తగ్గిద్ది. మా డాడీకి కూడా జ్వరం తగ్గిపోయిందండి. సరేనా? ఇంకా ఈ వీడియో అలా మీరే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి విన్నపం చేస్తున్నాను, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? అందరూ థ్యాంక్ యూ, బాయ్.